నిన్న అన్ని పేపర్లలో మన రేవంత్ అన్న ఫోటో. నువ్వు ఇట్లా పేపర్ తీసుడే ఆలస్యము, ఇట్లా తీయంగానే మా రేవంత్ అన్న. ఏంద్రాబాయి అన్ని పేపర్లలో ఏంది? ఆఖరి నమస్తే తెలంగాణలో కూడా మన రేవంత్ అన్ననే దర్శనం ఇచ్చిండు. నమస్తే తెలంగాణలో అట్టెట్ వచ్చింది అని చెప్పి నేను చూస్తే ఈ క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో అని చెప్పి దీని మీద మాట్లాడారు. అది కరెక్టే గిరీషు. ఇక్కడనేమో రేవంత్ అన్నని పెట్టినావు, మళ్ళీ నేనేమో షేరే హిందుస్థాన్లను పెట్టినావు, దేశక ఉపయోగిని పెట్టినావు అని అంటే మాట్లాడాలి కదా. యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ రేవంత్ రెడ్డి, ఇద్దరు సీఎంలు. అఫ్కోర్స్ కంపారిజన్ ఉండకపోవచ్చు. అయితే నేను క్యాప్షన్ కూడా అట్లనే రాసిన. ఎప్పుడైతే విజన్ మీట్స్ జిరాక్స్ కాపీ, జిరాక్స్ కొట్టినంత మాత్రాన విజనరీ కాలేరు కదా అని అన్న తత్వం. ఏంది గిరీష్ ఏం మాట్లాడుతున్నావు అని అంటే, క్రెడాయి ఏదైతే ఉన్నదో ఒక ట్రస్ట్ వర్ది ఆర్గనైజేషన్ అన్న డౌట్ లేదు. క్రెడాయి అనేది కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి నడిపిస్తారు. ఇది ఒక అపెక్స్ బాడీ రిప్రజెంటింగ్ ప్రైవేట్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అక్రాస్ ఇండియా. మొత్తం భారతదేశంలో అందరు ఇల్లందు ఉన్నారు. ఇది 1999లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిరట. ఇందులో ఒక 13,000 మంది డెవలపర్స్ ఉన్నారట. 200 సిటీలల్లో వీళ్ళు చాప్టర్స్ కండక్ట్ చేస్తారంట, బిజినెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారట. మల్టీ స్టేట్స్లలో కూడా జరుగుతారట. ఇది నేను మాట్లాడతలేను, క్రెడాయి రియాలిటీ టుడే వాళ్ళ వెబ్సైట్లో వచ్చినాయో చెప్తున్నా. క్రెడాయి చాలా పైవటల్ రోల్ ప్లే చేస్తుంది. ఎట్లనంటే ఇండస్ట్రీని అడ్వకసీ చేసుట్లా, గవర్నమెంట్తో మంచిగా కొన్ని సత్సంబంధాలు చేసి పాలసీ ఏమంటారు ఫ్రేమింగ్లో కూడా ఈ క్రెడాయి ఉపయోగపడుతుందట. అయితే రేవంత్ రెడ్డి గారిని సడన్గా క్రెడాయి ఎందుకు పిలిచింది అని అంటే, రేవంత్ రెడ్డి గారు ఆబ్వియస్గా తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఖచ్చితంగా కొంచెము ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది బిజినెస్కి అని చెప్పి చాప్టర్ సభ్యులు అనుకున్నారొచ్చు. ఈ చాప్టర్ కండక్ట్ చేసిండ్రు. ఇక్కడ కీ ఫోకస్ రేవంత్ రెడ్డి గారితో కానీ లేకపోతే క్రెడాయి యొక్క మేనిఫెస్టో రూపంలో కానీ మాట్లాడితే ఇన్వెస్ట్మెంటు, హౌసింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మీద ప్రధాన ముద్ద ఆఫ్ డిస్కషన్ ఉండే. సీఎం ఎందుకు అని అంటే, సీఎం వచ్చిందంటే ఆబ్వియస్గా ఈ డెవలప్మెంట్, ఈ డెవలపర్స్ అందరూ జర స్ట్రెంథన్ అవుతారు కదా. ఏ రకంగా స్ట్రెంథన్ అవుతారు గిరీష్ అని అడగకండి, నేను చాలా పాజిటివ్ నోట్తో మాట్లాడుతున్నా మా రేవంత్ అన్న మీద. నాకు ఫస్ట్ టైం సదుద్దేశం విమర్శ లేకుండా నేను అట్లీస్ట్ ఒక 5 నిమిషాలన్నా మాట్లాడుతున్నా. అనవసరంగా మీరు నెగిటివ్ అనుకోకూడదు. ఇది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాడు మా ముఖ్యమంత్రి, ఒక సిగ్నల్ ఇస్తాడు మాకు ముఖ్యమంత్రి. సో రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఇప్పుడు జర కొంచెం డౌన్ ట్రెండింగ్లో ఉందో అది మళ్ళా బిజినెస్ రివాంప్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించారంట. బేసికలీ ఒక ఎకనామిక్ విజన్ 2047 అని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు కూడా మాట్లాడారు. అయితే నిన్న మన రేవంత్ రెడ్డి గారి స్పీచ్ డీకోడ్ చేసి చూస్తే జనరల్గా రేవంత్ రెడ్డి గారి స్పీచ్లు ఎట్లుంటాయని అంటే, ఇక మొత్తం ఇట్లా పెంక మీద నీళ్ళు చల్లుతాం చూడు, చర్రని ఇట్లా అయితే చూడు పొలిటికల్ స్పీచ్లు అట్లుంటాయి. కాకపోతే ఈ ప్లాట్ఫామ్ కంప్లీట్గా ఆయన టోన్ డిఫరెంట్గా ఉండే ఫ్రెండ్స్. అబ్సల్యూట్గా నిజంగా చెప్పాలని అంటే ఏదో ఆయన శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి ఒక శాంతిమూర్తి, ఒక టోన్ అబ్సల్యూట్గా చెప్తున్నదా. ఒకటే మాటలు చెప్పాలన్నా అంటే ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి గారు ఈ స్పీచ్ క్రెడాయిలో అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వన్ ఆఫ్ హిస్ బెస్ట్ స్పీచ్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు నచ్చిన ఏకైక స్పీచ్ నిలిచిపోతుంది నా గుండెలో అని అంటే క్రెడాయి స్పీచ్. ఆయన ఇన్వెస్టర్లని అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో ఒక కామ్నెస్ కనిపించింది నిన్న. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక కన్స్ట్రక్టివ్నెస్ కూడా కనిపించింది ఫ్రెండ్స్. నేను విమర్శ చేస్తలే, అబ్సల్యూట్గా మనసా వాచా కర్మన చెప్తున్న ప్రమాణం దీన్ని. ఆయన ఎక్స్పీరియన్సు, కంపోజర్నెస్సు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కామన్ సెన్స్, మిడిల్ క్లాస్ వాల్యూస్కి దగ్గరగా కనిపించిన ఈ స్పీచ్లో. ఆయనకు ఇంకొకటి ఏంటంటే, జనరల్గా ఆయన ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకో, నాకు చంపమే కొట్టబోదు అవుతుంది అని ఇట్లా వచ్చేస్తుంది ఆయనకు ఉక్రోషం. కానీ ఇక్కడ అట్లా లేకుండా ఆయన ఏదో నేను వింటున్నా, మీరు మాట్లాడండి, నేను వింటా, మీరు చెప్పండి అని అనే ఒక పాజిటివ్ అప్రోచ్ నాకు ఆయన స్పీచ్లో నిన్న కనబడ్డది. ఆ స్మైల్ కానీ, ఆ కంపోజ్నెస్ యాటిట్యూడ్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన క్యారీ చేసిన నిన్న బాడీ లాంగ్వేజ్ చాలా సూపర్గా ఉండేది. దాని తర్వాత ఆయన 2047 విజన్ లేఅవుట్ చేసిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నాకు వెనకటికి చంద్రబాబు నాయుడు విజన్ 2020 అని మాట్లాడుతుండే వెనకటికి, మీకు గుర్తుందో లేదో. సో ఆ విజనరీ ఐడియాలజీ నాకు కొంచెం కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఎట్లయినాయి, దాని తర్వాత మనం ఏం చేయాలా, ఈ డెప్ట్ ట్రయల్ నుంచి మనం బయట ఎట్లా పడాలా అని చెప్పి కాళేశ్వరం మీద మాట్లాడిండు. కానీ నేను అక్కడ బోదలుచుకోలే. ప్రధానంగా ఆయన మాట్లాడింది ఏంటని అంటే ఫ్రెండ్స్, ఆయన ఇన్వెస్ట్మెంట్లు రావాలా, రాష్ట్రానికి ఒక సెక్యూరిటీ ఉండాలి ఆర్థికంగా, ఇన్ఫ్యాక్ట్ అన్ని రకాలుగా ఒక కొత్త పాలసీ మనం తీసుకురావాలా,
ఈ పాలసీ క్లారిటీ అనేది ఉండాలా అని చెప్పిండు. దాని తర్వాత ఆయన తెలంగాణ ఆర్ మన భాగ్యనగరంలో జరిగే ఎక్స్పాన్షన్స్ గురించి కూడా ఎంఫసైజ్ చేసిండు. వెదర్ ఇట్ మే బి మెట్రో, రీజనల్ రింగ్ రోడ్స్, రేడియల్ రోడ్స్, డ్రై పోర్ట్స్, వాటర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఫ్యూచర్ సిటీ ప్లాన్స్, ఇవన్నిటి మీద మాట్లాడిండు. స్టేక్ హోల్డర్స్ని కూడా ఆయన అన్ని చాలా కూల్గా, కంపోజ్గా ప్రతి అంశం మీద మాట్లాడుతూ అన్ని సస్పెన్షన్స్ ఆర్ సస్పీషియస్ ఏవైతే అనుమానాలు ఉండేనో అవన్నీ అనుమానాలు నీట్గా కంప్లీట్ చేసుకుంటా చేసిండు. ఈ కంప్లీట్ సినారియోలో మనం చూసుకుంటే టోన్ అండ్ విజనరీ పాలిటిక్స్ అనేది ఒక కొత్తతనం కనిపించింది రేవంత్ రెడ్డి స్పీచ్లో. ఇన్ఫ్యాక్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టోన్ అనేది కనిపించింది. అంటే అఫ్కోర్స్ క్రెడాయి దగ్గర కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి ఆబ్వియస్గా మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడేదానికంటే ఒక తాటి ఇన్వెస్టర్, ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్న మనిషి లెక్క, లేకపోతే రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టిగా చేసే ఒక బిజినెస్ మ్యాన్ లాగా, సిఈఓ లాగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అట్లా పనిచేయాలి. సో ఇంటెన్షనలీ ఆయన పొలిటికల్ పవర్ఫుల్ డైలాగుల నుంచి ఒక టెక్నోక్రాట్, కామ్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పోస్చర్ తీసుకొని వచ్చిండు చూడు, ఆవాహనం చేసుకున్నాడు చూడు, అది నాకు చాలా నచ్చింది. ఆయన అడ్డమైన కమెంట్లను అవాయిడ్ చేసే ప్రయత్నం చేసిండు, చాలా ఫోకస్డ్గా మాట్లాడిండు, ఇన్వెస్టర్ల మనసులలో ఒక ట్రస్ట్ నింపనీకి ప్రయత్నం చేసిండు, విజన్ నింపనీకి ప్రయత్నం చేసిండు, ఇన్వెస్టర్లకు నేనున్న ముఖ్యమంత్రిని అన్న ఒక అష్యూరెన్స్ కూడా రేవంత్ రెడ్డి నిన్న మాటలలో ఇచ్చిండు. ఇది జనరల్గా ఇట్లాంటివి ఎప్పుడు వస్తాయని అంటే, నువ్వు కొత్తగా బిజినెస్ చేస్తాడు చూడు, చిన్నగా పైకి వస్తున్నాడు, ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మెంటాలిటీ, అంటే కామన్ సెన్స్ ఉన్నాడు. అంటే నేను మీతో వాళ్ళ కామన్ సెన్స్ ఉండదు అని చెప్పి నేను చెప్తలేను, అంటే జనరల్గా పైకి రావాలనే తత్వంలో ఉన్నప్పుడు మనం చాలా కంపోజర్గా ఉంటాడు మిడిల్ క్లాస్ వాడు, పంచాయతీలు పెద్దగా పెట్టుకోడు. ఆ తత్వంలో ఒక కామన్ సెన్స్తోని కామన్ మ్యాన్ లాగా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ లాగా మాట్లాడిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నంబర్లు పెట్టి మాట్లాడిండు, మెట్రిక్స్ ఓరియంటెడ్ స్పీచ్ అని చెప్పి నేను కితాబిస్తా. అంటే కొంచెం నంబర్లు మాట్లాడిండు, సివిక్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడిండు, స్ట్రాటజిక్ ప్లానర్ లెక్క కూడా రిఫ్లెక్ట్ చేసుకొని ప్రయత్నం చేసిండు, విజన్ 2047 అని. గవర్నెన్స్ని ఎట్లా బ్లెండ్ చేసుకుంటూ వస్తున్నాం అని చెప్పిండు, ఫ్యూచరిస్టిక్ అంబిషన్లు మాట్లాడిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే తెలంగాణ ఒక గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పిండు. ఇదంతా మంచిగా ఉంది గిరీష్, మళ్ళీ విజన్ మీట్స్ జిరాక్స్ అని రాసినావు కదా, అది ఏంది అని అంటే ఎగ్జాక్ట్లీ 2 రోజుల కిందనే యోగి ఆదిత్యనాథ్ గారిది ఒక పెద్ద చర్చ జరిగింది దేశంలో. నేను అందుకనే ఏమన్నానంటే, మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఉత్తరప్రదేశ్ జిరాక్స్ మెషిన్లకైనా బయటికి వెళ్ళినాయా అని అన్నట్టు అనిపించింది. నౌ స్టార్ట్స్ ది కంపారిజన్ బిట్వీన్ యోగి ఆదిత్యనాథ్ అండ్ రేవంత్ రెడ్డి యాజ్ ఫర్ యాజ్ ద ఇన్వెస్టర్ సుమిత్ ఈస్ కన్సర్న్. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొంతమంది బిజినెస్ పర్సన్లతో కూడా ఇట్లానే మాట్లాడిండు. మీరందరూ కొంతమంది సెక్యులర్ వాదులు కాషాయం వేసుకున్న ఒక మాంక్ అని చెప్పి మాట్లాడిండ్రు, కాకపోతే ఈజ్ ఏ CEO in a saffron attire, my dear friends, a visionary leader. ఒకప్పుడు కౌ అంటే గాయ్ మన ఆవులను సేవ్ చేసిండు, ఇవాళ కోడింగ్కి నాంది వలికిండు ఉత్తరప్రదేశ్లో. He has also saved our cows and also writing codes for the development and employment for his youth, for Uttar Pradesh youth. సంవత్సరాల మారిగా ఇన్ఫాక్ట్ దశాబ్దాల వారిగా యోగి ఆదిత్యనాథ్ గారిని ఒక హిందుత్వ లీడర్ లెక్కనే, 1 డైమెన్షనల్ లీడర్ లెక్కనే, సాఫ్రాన్ లీడర్ లెక్కనే ఒక ఫిల్టర్ పెట్టేసిండ్రు. కాకపోతే ఆ కాషాయం వేసుకున్న యోధుడు హిందూ హృదయ సామ్రాట్, ఫైర్ బ్రాండ్ पॉलिटिशियन ऑफ आर भारत देश का उपयोगी योगी आदित्यनाथ. ఒక ఇంట్రెస్టింగ్ పిక్చర్ కూడా నేను ఇవాళ పరిచయం చేస్తా ఫ్రెండ్స్. దాని తర్వాత కంపారిజన్ రేవంత్ అన్న యోగి ఆదిత్యనాథ్ మీరు చేసుకోండి. ఇక అసలు ఏడైనా చట్టాలు ఉండేనారా ఉత్తరప్రదేశ్లో? ఏడబడితే ఆడ గన్ కల్చర్ ఉండే, రేప్ కల్చర్ ఉండే. పిల్లలు తప్పు చేస్తారు. ములాయం సింగ్ యాదవ్ అన్నాడు పోరాలు రేప్ చేస్తే తప్ప, ఇట్లా మాట్లాడండి ములాయం సింగ్ యాదవ్. ఆ ములాయం సింగ్ యాదవ్ పేరింటే కూడా నాకు ఎట్లుంటుండే తెలుసా? ఎందుకంటే పేర్లోనే ములాయం ఉన్నది, కథలన్నీ ములాయం ఉండేయని గట్లా అంటాడు. ఇంకొకరు ముక్కోడు గురించి అయితే తక్కువ మాట్లాడితే అంత మంచిది అఖిలేష్ గారి గురించి. అట్లాంటి దాగల నుంచి లా అండ్ ఆర్డర్ ఇయ్యాలా, బాబాకు పతా చలా తో హడ్డీ పస్లీ రీడ్కి హడ్డీ టూట్ జాయేగా, ఇట్లా ఈ స్టేజ్కి తీసుకొని వచ్చాడు. బాబా కుछ भी करो भाई, मैं तो केला बेच के जी लूँगा, मैं कुछ ये केलाबाजी नहीं करूँगा, केला वो भी नहीं करूँगा అని ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్లు బతుకుతున్నారు. అబ్బా
పవర్ కట్ ఉంటుండే ఉత్తరప్రదేశ్లో. నేనే ప్రత్యక్ష సాక్షి. నేను ఒక మంచి కంపెనీలో పనిచేసిన ఫ్రెండ్స్. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ని. అదృష్టం కొద్ది నేను దేశవ్యాప్తంగా తిరగనికే నాకు కొంచెం ప్రతి రాష్ట్రంలో ఒకరిదో దగ్గర ఎన్నో దగ్గర అడుగు పెట్టిన ఉద్యోగరీత్యా. సో తెలుసు పవర్ కట్లు ఎన్నికటికి ఎట్లుంటుండేనో. ఇవాళ 2017 తర్వాత ఉత్తరప్రదేశ్ ఒక ఇండస్ట్రియల్ ఎమర్జింగ్ హబ్. నేను హలో మాట్లాడా, ఇప్పుడు ఆధారాలు పెడతా. భారత్ యొక్క మోస్ట్ పాపులర్ స్టేట్ తెలంగాణతో కంపేర్ చేసి చూస్తే భారత్లో అత్యంత జనాభా కలిగిన ప్రదేశం ఏంది అని అంటే ఉత్తరప్రదేశ్. క్లియర్, మెజరబుల్, టైం బౌండ్ ప్లాన్. అంటే రేవంత్ అన్న విజన్ 2047 అని చెప్పిండు. యోగి ఆదిత్యనాథ్ అట్లా చెప్పలే. షార్ట్ టర్మ్ బై 2029, మిడ్ టర్మ్ బై 2035 అండ్ లాంగ్ టర్మ్ విజన్ బై 2047 అని చెప్పి ఒక ప్రణాళిక, రోడ్ మ్యాప్ వేసిండు. నాట్ వేగ్ బ్రదర్, హిజ్ ఆస్పిరేషన్స్ ఆర్ ఫాలోడ్ బై హిజ్ యాక్షన్స్. సెక్టోరియల్ టార్గెట్స్ పెట్టిండు. ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ తీసుకురానికే ఎక్స్పర్ట్ కన్సల్టేషన్స్ని పెట్టుకున్నాడు. గ్రాస్ రూట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు ప్రజల దగ్గరికి. ప్రజా పాలన అనేది కేవలం డైలాగే. ఎవ్రీ ట్యూస్డే ఆర్ ఫ్రైడే మన రేవంత్ రెడ్డి అక్కడ కనిపిస్తానన్నాడు వెనకటికి ముఖ్యమంత్రి అయినాక. ఎన్నో ఫ్రైడేలు అయిపోయినాయి, ఎన్నో మంగళవారాలు అయిపోయినాయి, ఆడ మన సార్ కనబడలే. ఫిజికల్ డిసిప్లిన్ గురించి మాట్లాడాలి కదా. వెన్ ద విజన్ 2047 అని చెప్పి మాట్లాడినప్పుడు వెనకటి ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేటివ్ కొలాబ్స్ ఆర్ ఫైనాన్షియల్ కొలాబ్స్ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మళ్ళీ నీ రాష్ట్రం యొక్క ఫిజికల్ డిసిప్లిన్ ఎట్లుందని అనేది నువ్వు ప్రతిపక్ష నాయకుడు లేక ఉన్నప్పుడు మీకు తెలవాలి కదా రేవంత్ అన్న. నీ మేనిఫెస్టో నువ్వు చేసినప్పుడు ఆ మేనిఫెస్టోలో ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక విధ్వంసం జరగకుండా మన మేనిఫెస్టో చేసుకోవాలన్న ఇంకిత జ్ఞానం మన మేనిఫెస్టో తయారు చేసే నిపుణులకు ఉండాలి కదా రేవంత్ అన్న. దాన్ని ఆమోదించేటప్పుడు ఇది అవుతుందా కాదా అని తెలియకుండా ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలా టీపీసీసీ చీఫ్ లాగా నువ్వు ఆ అడ్డమైన మేనిఫెస్టోకి మంగళం పాడినవనంటే మీ పొలిటికల్ నాలెడ్జ్, మీ వీక్నెస్ ఎంత ఉందన్నది ఈయనే బయటపడుతుంది. వెన్ ఐ స్పీక్ అబౌట్ యోగి ఆదిత్యనాథ్, అందరూ మెటాఫోర్లలో మాట్లాడతారు, మెటాఫోర్లలో. బట్ యోగి ఆదిత్యనాథ్ నంబర్లలో మాట్లాడతాడు. జీడిపి ఫ్రమ్ 1 trillion to 6 trillion by 2047. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో నేషనల్ యావరేజ్ని ఎక్సీడ్ కావాలా బై 2047 అని నా దేశ ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ కలగంటుండు. ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉంటుందో నంబర్ మాట్లాడుతుంది. హాలో స్పీకింగ్, అది బెటాఫోర్ వల్ల కాదు. ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉంటుందో 13.5 నుంచి 35%కి పెరగాలని అన్నది అది ఆల్రెడీ అచీవ్ చేస్తున్నాడు. ఏడి దేశ ఉపయోగి, దేశ ఉపయోగి. 60 lakh jobs in 8 years. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా? తెలంగాణలో ఎన్ని జాబ్స్? 5250 గవర్నమెంట్ మెడికల్ సీట్స్. 2000 నుంచి 5250 గవర్నమెంట్ మెడికల్ సీట్స్ తీసుకొచ్చిన గుణాత్మకమైన, గణాంతకమైన పరిపాలన దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారి పరిపాలన. వెన్ ఐ స్పీక్ విత్ డేటా. చిత్రగుప్తుల రేవంత్ అన్న దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతాడా? పొజిషనింగ్ తీసుకుంటే ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. డైరెక్ట్ కంపారిజన్లో దిగుదాం. విజన్ టైం లైన్ ఏదైతే పెట్టిండో యోగి ఆదిత్యనాథ్ గారు 3 టైం లైన్లు పెట్టిండు ఫ్రెండ్స్. ఎట్లా అంటే షార్ట్ టర్మ్ 29 నుంచి 30 వరకు, మీడియం 2035 నుంచి 36 వరకు, లాంగ్ టర్మ్ 2047 వరకు. అదే మన రేవంత్ అన్న ఎట్లా మాట్లాడిండంటే వి ఎయిమ్ బై ప్రాస్పరిటీ బై 2030, 2040 అండ్ 2047 అని చెప్పిండు. ఇక్కడ అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిండు ఎవరు? దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. ఇక్కడ ఒక రోడ్ మ్యాప్ ఉందా? లేదు. అంటే ఉత్తరప్రదేశ్ జిరాక్స్ మెషిన్ల నుంచి ఈ విజన్ వచ్చిందా తెలంగాణకు అని అనేది ఒక అనుమానమే. బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే కాపీ కొట్టినాం, స్టెప్పులు మర్చిపోయినాం. ఇప్పుడు అదొక లాస్ట్కి వస్తుంది, ఈ ఆన్సర్ రావాలా. ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పి వచ్చింది. రూట్ 2 ఇర్రేషనల్ ఎట్లా అంటే మ్యాథమెటిక్స్ ఎంపీసీ ఉన్న వాళ్ళకి జల్ది అర్థమవుతుంది. ఎట్లా అనే ప్రక్రియ ఉండాలి అక్కడ అంతా. లాస్ట్కి అదంతా రూట్ 2 1.414 రూట్ 2 ఇస్ ఇర్రేషనల్ అయిపోయి లాస్ట్కి హెన్స్ ప్రూట్ LHS = RHS లాస్ట్కి రాస్తాం చూడు. నాకు అట్లా అనిపించింది. సెకండ్ టాపిక్ వద్దాం. ఎక్స్పర్ట్ కన్సల్టేషన్స్ తీసుకుంటే 500 మంది డొమైన్ ఎక్స్పర్ట్లను తీసుకున్నాడు. IAS, IPS, రిటైర్డ్ సైంటిస్ట్, ఎకానమిస్ట్ అని. ఎవరు? దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు QR కోడ్లు పెట్టి. విలేజ్ మీటింగ్లు కండక్ట్ చేసిండు, స్కూల్ అవుట్ రీచ్ పెంచిండు. ఇవి సాక్షాత్తు కనిపిస్తున్నాయి. 500 మంది నంబర్లు కనబడుతున్నాయి కదా బ్రదర్.
అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఇది 500 మందిని డొమైన్ ఎక్స్పర్ట్లను పెట్టిండు. ఇప్పుడు మన రేవంత్ అన్న నిన్న విజనరీగా మాట్లాడిండు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, థింక్ ట్యాంక్స్ని ఎవరన్నా పిలిచిండ్రా, ఏమైనా నంబర్లు చూపించిండ్రా, ఇంక్లూజన్ స్ట్రక్చర్ ఏమైనా కనబడ్డదా అని అంటే. అందుకనే ఉత్తరప్రదేశ్ జిరాక్స్ మెషిన్ల నుంచి మీరు ఫిలప్ చేసుకోరు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎకనామిక్ టార్గెట్స్ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడిండో చూద్దాం. ఎకనామిక్ టార్గెట్స్ తీసుకున్నప్పుడు జీడిపి 1 ట్రిలియన్ నుంచి 6 ట్రిలియన్ బై 2047 అని చెప్పి రోడ్ మ్యాప్ పెట్టిండు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉండాలి. విజన్ కనిపించింది. ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కింద 40 lakh crore ఆల్రెడీ రిసీవ్డ్. మన సారు డావోస్ వాయే, అక్కడ వాయే, ఇక్కడ వాయే, డావోస్ డమాల్ అయిపోయాయి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దిస్ ఐటీ న్యూక్లియర్ ఫిషన్ అని చెప్పి రేవంత్ అన్న వెనకటికి మాట్లాడిండు. మాట్లాడలేదని అంటలేను. he has been trying his level best. చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నేను అందుకే అన్నా కదా, నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా అని చెప్పి నేను వాడతా. చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా, నంబర్లు చెప్పే అంటుంది. నంబర్లు ఏవి రేవంత్ అన్న? ఇప్పుడు చూడు, వి విల్ మేక్ తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ బై 2047. ఎట్లా చేస్తావు? డొమైన్ ఎక్స్పర్ట్లు ఎవరైనా పెట్టినావా? ఏ రంగంలో ఏడ గ్యాప్ ఉంది నీకు తెలుసా? ఎట్లా ఇచ్చేయండి సార్ బేలు. జాతిరత్నాల్లో మాట్లాడుతాం కూడా అట్లా అయిపోయింది ఇది. నో కరెంట్ జీడిపి టు టార్గెట్ బ్రిడ్జింగ్ ప్లాన్. ఇక్కడ ఏం చేస్తున్నాడు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ని నేషనల్ యావరేజ్ అంటే ఒక విజన్ కనబడుతున్నది. ఇది అయితే ఖచ్చితంగా 3 ట్రిలియన్ నుంచి 6 ట్రిలియన్ వరకు నేను పోతా అని ఒక రోడ్ మ్యాప్ కనబడుతున్నది. మీది ఏడా కనబడ్డది? లేదు కదా, విజనరీ వస్తుంది. అందుకనే ఏమన్నా ఉత్తరప్రదేశ్ జిరాక్స్ మెషిన్ల నుంచి లా అండ్ ఆర్డర్ కాడికి వద్దాం. భారతదేశంలోనే టాప్ బెస్ట్ 5th స్టేట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుట్లా నేషనల్ ఇలా మాఫియా క్రాక్ డౌన్లు చేసిండు, ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ని ఇంప్రూవ్మెంట్ చేసిండు, బిజినెస్ ఛాంబర్లు పెట్టిండు. రేవంత్ అన్న మీరు వచ్చి దగ్గర 2 సంవత్సరాలే, ఒక్క లా అండ్ ఆర్డర్ రిఫార్మ్ ఏమైనా చేసిరా అన్న? లా అండ్ ఆర్డర్ రిఫార్మ్ కూడా పక్కకు పెట్టుర్రే. క్రౌడ్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ పాలసీ ఏమన్నా ఉన్నదా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. సంధ్యా థియేటర్ ఘటన గుర్తొస్తుంది నాకు మళ్ళా. పంచాయతీ లా అండ్ ఆర్డర్ నా దాడి అన్నా, నా దాడి, నా మీద జరిగిన దాడి మీ లా అండ్ ఆర్డర్కి ఒక సాక్షాత్తు నిదర్శనం. నా మీద జరిగిన దాడి 3 సార్లు దాడి జరిగిన 4వసారి నా ఇంటి మీదకి వచ్చిర్రు. వేరే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నేనే ప్రత్యక్ష సాక్షి రేవంత్ అన్న. నాకు న్యాయం చేస్తావా అడుగుతున్నా. దీనికి ఆన్సర్ చెప్పు. నీ విజన్ 2047 ఓడి చూడొచ్చిండు కానీ మాట్లాడు రేవంత్ అన్న. ఇక్కడ జర్నలిస్టులు గెటింగ్ అటాక్, టెంపుల్ ధ్వంసం అవుతున్నాయి రేవంత్ అన్న, దేవాలయాలు ధ్వంసం అవుతున్నాయి. ఏం లా అండ్ ఆర్డర్? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంట. సెమీ కండక్టర్ ఎందుకు పోయింది? మీ దగ్గర పాలసీ లేకుండా పోయింది. బిజినెస్ ఛాంబర్లు పెట్టిండు ఆయన. 47 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్కి వచ్చింది. మీడ ఉన్నాయి పోతున్నాయి రేవంత్ అన్న. అందుకే ఉత్తరప్రదేశ్ జిరాక్స్ మెషిన్ల నుంచి అగ్రికల్చర్ ఎంఎస్ఎంఈ బ్రాండింగ్ తీసుకుంటే 1 district 1 product ODOP అననే కలగన్నదే యోగి ఆదిత్యనాథ్. 77 GI ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ లింక్డ్ మార్కెట్స్కి కనెక్ట్ చేసిన ఘనత యోగి ఆదిత్యనాథ్. మ్యాసివ్ క్రాప్ డైవర్సిఫికేషన్ చేసిన ఘనత యోగి ఆదిత్యనాథ్. ఈ 1 district 1 product ఏదైతే ఉంది చూడు, ODOP అని అనేది, దాన్ని 1 city 1 specialty అని చెప్పి పేరు మార్చిండ్రు. నామ్దార్ సర్కార్ తెలంగాణలో, ఇక్కడ కామ్దార్ సర్కార్. 1 city 1 specialty ఎడికైనా వచ్చింది. ఇది 1 district 1 product కే ఎడికైనా వచ్చింది. ఉత్తరప్రదేశ్ జిరాక్స్ మెషిన్లకేనా వచ్చింది. రేవంత్ అన్న స్కై స్క్రాపర్లు కట్టాలా? సిమెంట్ ఉష్కతో కట్టాలా? జెల్లీ స్క్రాపర్లు కడితే ఆగుతాయా? అవి అవుతాయా జెల్లీ స్క్రాపర్లు? రాజస్థాన్లో పోయి ఐస్ గడ్డలతో బిల్డింగ్ కట్టిండంట ఒకడు. గట్లనే ఉంటుంది కథ. సరే, ఎడ్యుకేషన్ రిఫార్మ్ కాడికి వద్దాం. ఆపరేషన్ కాయాకల్ప్ టు ఫిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ కలగన్నాడు. స్కూల్ డ్రాప్అవుట్స్ ఉంటాయి చూడు బ్రదర్, స్కూల్ డ్రాప్అవుట్స్ 22% ఉన్న స్కూల్ డ్రాప్అవుట్స్ని 2%కి తీసుకొచ్చిండు. నంబర్లు మాట్లాడుతున్నాయి రేవంత్ అన్న. నంబర్ జో దిక్తా హే వహీ బిక్తా హే. టీచర్ అటెండెన్స్లు వచ్చినా అని అంటే కుదరదు. ఇట్లా దిగి ఇట్లా ఫోటో తీసి
నేను వచ్చిన అని ఇట్లా ఫోన్ కొట్టి జీపీఎస్ ఆన్ చేయాలి. ఆ జీపీఎస్ అక్కడ ట్యాగ్ కావాలా, లొకేషన్ ఆడు ఉండాలా. జీపీఎస్ ఎనేబుల్డ్ ట్యాగింగ్ అటెండెన్స్ టీచర్లకు వేసిండు. సార్ ఏమన్నాడు తెలుసా మా ముఖ్యమంత్రి గారు, నా రెండవ ముఖ్యమంత్రి, తెలంగాణను ఎడ్యుకేషన్ వరల్డ్లో నంబర్ 1 చేస్తా. ఇట్లా టీచర్లకే గతి లేకపోయి, టీచర్ రిక్రూట్మెంట్లే చక్కగా లేకపోయి. హలో అందుకే నాకు మీ విజన్ 2047 అనేది చెట్ల మీద ఇస్తరాకులు గుట్టినరు, లేకపోతే నీళ్ళ మీద రాతల లెక్క అనిపిస్తాయి రేవంత్ అన్న. బికాస్ ఆ విజన్ అనేది ఉత్తరప్రదేశ్ జిరాక్స్ మెషిన్లకి వచ్చి హెల్త్ కేర్ గురించి కూడా మాట్లాడాలి కదా, పెద్దగా అవుతుంది చిట్టా పోవాలా. హెల్త్ కేర్ ఎక్స్పాన్షన్లో మాట్లాడితే మెడికల్ కాలేజీలు ఎవ్రీ డిస్ట్రిక్ట్లల్లో 5,250 గవర్నమెంట్ సీట్లు, మెడికల్ సీట్లు 2,000 నుంచి పెంచిండు. ఆయుష్మాన్ భారత్లో 5 lakh హెల్త్ కవర్ ఇచ్చిండ్రు. రేవంతనా బడ్జెటరీ సీట్ ఎక్స్పాన్షన్ కమిట్మెంట్ జర మాట్లాడరాదే, నీకు దండం పెడతా. లేకపోతే యాజ్ యూజువల్ ఉత్తరప్రదేశ్ జిరాక్స్ మెషిన్లకి వచ్చిన కథ. ఫ్లోర్ ప్లాన్ అయ్యే రేవంతన్న కాదని అంటలే, బట్ సిమెంట్ ఉసుకెలేసి చేయాలి. రాజస్థాన్లో ఐస్ గడ్డలతోని బిల్డింగ్లు కడితే ఎట్లుంటుందబ్బా, ఏందబ్బి పిచ్చోని అనుకుంటివా అని అంటారు. ఉమెన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ గురించి కూడా మాట్లాడదాం జర. ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషను 13.5% నుంచి 35% పోవాలంటున్నాడు యోగి ఆదిత్యనాథ్. సీఎం యూత్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైతే ఉంటుందో 70,000 యూత్కి ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ కింద లోన్లు ఇచ్చిండు. 8.5 lakh జాబ్స్, 1.75 lakh మహిళలకు. డేటా రేవంత్ అన్న ఏం మాట్లాడిందంటే, మహిళలు ఇంకా యువకులు తెలంగాణ గ్రోత్ లైన్లా చాలా కీలక పాత్ర పోషిస్తారు. స్టేట్మెంట్ మంచిగా ఉంది, బట్ దిక్తా హే తో తబీ బిక్తా హే. స్టార్టింగ్ పాయింట్ ఏంది, ఏడుదాకా పోతున్నాం. కృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పిండు, జబ్ ఆప్కా సఫర్ లంబా హోతా హై तो यात्री कभी कभी रुक के जांच करना चाहिए कि हम सही रास्ते पे है या नहीं. ये యాత్రి కా దాయిత్వ బంతా హై. అంటే ఎవడైతే టూర్ చేస్తాడు చూడు, లంబా సఫర్ చేస్తాడు చూడు, మధ్యలో ఆగాల, నువ్వు పోతున్న దారి కరెక్టా రాంగా. సఫర్ కే బీచ్ మే रुकना पड़ेगा. तो अपना సఫర్ ఎట్లుంటుంది, మళ్ళీ మీ సఫర్లో మేము హమ్ సఫర్ కావాలన్నా వద్దా అనేది ముఖ్యమంత్రి వర్యులు చెప్పాలి. ఎనర్జీ పవర్ కాడికి మాట్లాడితే, ఫ్యూచర్ టెక్నాలజీ కాడికి మాట్లాడితే, జపాన్తో ఎంఓయూలు చేసిండు. ఎవరు, దేశ్ కా ఉపయోగి హైడ్రోజన్ ఎంఓయూలు. విజన్ చూడుర్రు మీరు. జపాన్తో ఎంఓయూలు హైడ్రోజన్తో చేసిండు, సోలార్ పార్కులు కట్టిండు, ఏఐ ఏరోస్పేస్ హబ్బులు కట్టిండు, ఇస్రోతో కొలాబరేషన్లు చేసిండు. ఎవరు దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. ఇప్పటిదాకా చేసుకున్న ఎంఓయూలు సంకనాకిపోయినాయి సెమీ కండక్టర్లలో. మనకి చేసుకున్న ఎంఓయూలు, ఇక కొత్త ఎంఓయూల గురించి రాకెట్ మీదికి పంపించవచ్చు. రాకెట్ కానీ దాంట్లో పెట్రోల్ పోయాలి, కరెక్టా కదా. ఇట్లా వచ్చి ఇట్లా అనగానే లేవదు, అది ఎసా లేవది. పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రజాపాలన నీళ్ళు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి వర్యులు మంగళవారమో శుక్రవారమో ఖచ్చితంగా వస్తా, ప్రజలను కలుస్తానన్నారు. ఇవాళ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, ప్రజాపాలన దర్బార్కి నువ్వు రావెందుకు అని చెప్పి మేము పాటలు పాడుతున్నాం. ఆయన అక్కడి నుంచి కూడా వాడుతున్నాడు రెసిప్రోకేట్గా. మనకు ఏ చోట ఉన్నా నీ వెంటలేనా అని వాడుతున్నాడు. నిన్న మీటింగ్ లాగా అనిపించిండు. సముద్రమంతా నా కళ్ళల్లో కన్నీటి అలలవుతుంటే, పైసలు లేక, ఖజానా అంతా నా గుండెల్లో ఎడారి అయిపోతుంటే అని అన్నాడు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏడున్నదే మన తెలంగాణకు, చెప్పును ఒక మాట. 20,000 కోట్లు ఫిజికల్ లిమిట్ దాటిపోయారు మీరు. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇచ్చారో ఆ డేటాను పబ్లిక్ చేయగలుగుతారా మీ కాంగ్రెస్ పేపర్లలో? ఈ ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్ చెప్తున్నా ఇనుండ్రిగా. 27,295 ఫ్యాక్టరీస్ రిజిస్టర్డ్ ఇన్ 8 years, 14,000 ఇన్ ప్రీవియస్ 70 years. 70 సంవత్సరాలలో ఉత్తరప్రదేశ్లో కేవలం 14,000 ఉంటే
27,295 ఫ్యాక్టరీస్ కేవలం 8 సంవత్సరాలల్లో. 8.8 lakh crore బడ్జెట్ విత్ సెంట్రల్ డిపెండెన్సీ నుంచి రెడ్యూస్ చేసుకొని 8.8 lakh crore బడ్జెట్ పెట్టుకున్నాడు. ఇప్పటికీ కేవలం మన మీ పాతోళ్ళు ఐటీ లెగసీని మీకు పెట్టిపోతే దాని మీద మీరు పూత కూస్తున్నారు. ఇంకా నిజంగా చెప్పాలంటే ఉన్న కంపెనీలు ఇలా గాయబయ్యేటట్టున్నాయి. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ స్పైక్ మీరు ఏం చేసిండ్రు అని అనేది మాట్లాడుతున్నారు. ఇవాళ బిల్డర్లను ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు కరెక్టే. కాకపోతే ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే బిల్డర్ వర్సెస్ బ్రోకర్ అనేది మనం గట్టిగా ఆలోచించాలి. ఇవాళ బిల్డర్లు గట్టిగా కావాలని అంటే ఇలా బ్రోకర్లు కూడా గట్టిగా కావాలి కదా. ఆమెటోళ్ళు గట్టిగా కావాలి, బ్రోకర్లకు గట్టిగా కావాలని అంటే బ్రోకర్లకు సరైన డేటా ఉండాలి కదా. పోతాయి అమ్ముడు పోతాయి, ఇది మంచి ఏరియా, ఇది డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పాలని అంటే ఆర్థిక వనరులు కనబడాలి కదా బ్రోకర్లకు. ఏం మాట్లాడుతారో చెప్పరు. సో ఈ క్రెడైన్ అనేది ట్రస్ట్ వర్ది ప్లాట్ఫామే, అందులో డౌట్ లేదు. రియల్ ఎస్టేట్లలో అది దిగ్గజ ప్లాట్ఫామే. బట్ అందులో కొంచెం మనం డేటాతో వచ్చినుంటే చాలా బాగుండే కాంగ్రెస్ సర్కార్కి. ఎందుకంటే ఒక 3 ట్రిలియన్ రోడ్ మ్యాప్ బై 2047 అని అంటే ఎకనామిక్ రియాలిటీస్ ఏంది, మన ఫిస్కల్ ప్రుడెన్స్ ఏంది, ఫిస్కల్ డిసిప్లిన్ ఏంది. ఆ రాష్ట్రమే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక మీటింగ్లలోనేమో బిచ్చం పుడతలేదని చెప్పి చెప్తాడు, ఇక్కడనేమో 3 ట్రిలియన్ రోడ్ మ్యాప్ అని చెప్తాడు. సో మళ్ళీ ఇది నేను రియల్ ఎస్టేట్ బూమ్ అవుతుందని చెప్పాలా లేకపోతే రియల్ ఎస్టేట్ బాంబ్ అవుతుందని చెప్పాలా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. అబ్సల్యూట్ డేటా ప్రజెంట్ చేసింది మీ చిత్రగుప్త్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. మమ్మల్ని నిజంగా మేము చేసే కార్యక్రమాలు మీకు నచ్చితే మీరు మాకు డొనేట్ చేయొచ్చు, సపోర్ట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ QR కోడ్ కూడా మీకు కనబడుతుంది. బట్ బరాల్ కమెంట్ చేసి జర లైక్ కొట్టుర్రి ఫ్రెండ్స్. అండ్ 5 లక్షల సబ్స్క్రైబర్ల సంకల్పం మాది. జర సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, బెల్ బటన్ జర గట్టి గంట ముగించుర్రి. భారత్ మాతాకి జై.